యాస్ అన్న. ఓకే, స్క్రిప్ట్ రన్ అయింది. సో రన్ అయిన తర్వాత చూడండి ఎగ్జిక్యూట్ అయిపోయింది మొత్తం కూడాను. సో మళ్ళీ నార్మల్ గా సేమ్ పాత్ లోకి వచ్చేసాం. సో ఇది సక్సెస్ అయిందా లేదని చూడడానికి ఆపరేషన్ సక్సీడెడ్ అండ్ ఈ సక్సీడెడ్ 0 మీన్స్ దెర్ ఇస్ నో ఎర్రర్స్ ఎట్ ఆల్. ఈ స్క్రిప్ట్ రన్ అయింది కాబట్టి అండ్ రన్ అయిన తర్వాత దెర్ ఇస్ నో ఎర్రర్స్. సో ఫైనల్ గా స్క్రిప్ట్ ఈస్ గుడ్. ఓకే, అంటే ప్రీ రిక్వెస్ట్ మనకు కావాల్సిన ప్రీ రిక్వెస్ట్ అన్ని ఇన్స్టాల్ అయినాయి. మనం ఏం చెక్ చేస్తాం, ఐఏఎస్ కోసం అండ్ .NET ఫ్రేమ్వర్క్ కోసం వచ్చాం. సో ఎస్ ఫైన్. సో నిజంగా ఇది ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం సర్వర్లో. స్టార్ట్ బటన్కి వచ్చేసండి. సో అంతకుముందు చెక్ చేస్తే ఐఏఎస్ అని సెర్చ్ చేసినట్టున్నా ఏం లేవు. సో ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఐఏఎస్ అంటాం, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఓకే, సో ఇక్కడ ఐఏఎస్ వచ్చింది. .NET ఫ్రేమ్వర్క్ కూడా ఇన్స్టాల్ అయింది, బట్ దానికి మళ్ళీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి ఏ వర్షన్ ఏంటనేది. సో బట్ మనకి అదే ప్రెసెంట్గా అవసరం లేదు, ఇట్స్ గాట్ ఇన్స్టాల్డ్. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ ఐఏఎస్ ఇన్స్టాల్ అయింది, ఫైన్. బట్ ఐఏఎస్ ఇన్స్టాల్ అవ్వగానే మనకి కాదండి, మనం ఇందులో ఒక 3 థింగ్స్ ఉంటాయి మనం మోడిఫై చేయాల్సినవి. ఐఏఎస్ లెవెల్లో మనం మోడిఫై చేయాల్సినవి 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి సర్టిఫికేట్ హోస్ట్. ఓకే, సర్టిఫికేట్ ఎందుకు ఏంటి ఏమైనా ఐడియా ఉందా? సర్టిఫికేట్ అసైన్మెంట్ సర్టిఫికేట్ ఎందుకు కావాలి? ఏదండి? మేక్ సెక్యూర్ కనెక్షన్. సెక్యూర్ కనెక్షన్, కరెక్ట్. సర్టిఫికేట్ హోస్ట్ అసైన్ చేస్తాం, తర్వాత దాన్ని బైండింగ్ కూడా చేస్తాం. ఓకే, అది ఎలా చేస్తాం? తర్వాత రిక్వైర్ SSL అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 3 ఎలా చేస్తాం? రిక్వైర్ SSL, సెక్యూర్ సెల్. సో ప్రతి వెబ్సైట్ కూడా 2 ఆప్షన్స్ ఉంటాయండి లాగిన్. ఏదన్నా మీరు వెబ్సైట్ ఏదైనా హోస్ట్ చేశారు అంటే, మేబీ లెట్స్ సే నేను ఒక కొత్త వెబ్సైట్ www.bash24.com అనేది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ నేను సర్టిఫికేట్ తో రన్ చేస్తేనేమో ఇలా రన్ అవుతుంది. ఎలా? http ఓకే bash24.com అని చెప్పేసి రన్ అవుతుంది. సో ఇది పోర్ట్ 80 మీద రన్ అవుతుంది, అంటే దీనికి సెక్యూరిటీ లేదు. మరి సెక్యూరిటీ ఉన్నది ఎలా రన్ అవుతుందంటే, సో దీన్ని ఇదే వెబ్సైట్ సెక్యూరిటీ ఉంటే కనుక https ఓకే ఇది 443 అనే పోర్ట్ మీద రన్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ అంటే సెక్యూరిటీ. సో చూడండి నేను శాంపుల్ గా చూపిస్తాను. మనం ఇక్కడ చాలా ల్యాబ్స్, నేను గూగుల్ చాలా ఓపెన్ చేసి పెట్టాను. ప్రతి వెబ్సైట్ ఏదైనా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లాక్ సింబల్ ఉంది, దీని దగ్గరికి వెళ్ళండి, కనెక్షన్ సెక్యూర్ అని ఉంది. అట్ ది సేమ్ టైం జస్ట్ క్లిక్ హియర్, సర్టిఫికేట్ వ్యాలిడ్ అని ఉంది. చూడండి దాని మీద క్లిక్ చేశాను. సర్టిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఈ సర్టిఫికేట్ ఈ training.cyberark.com అనే వెబ్సైట్ కి సర్టిఫికేట్ యాక్చువల్ గా అసైన్ చేసింది గ్లోబల్ సైన్ వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు. సో ఇది ఎప్పటి వరకు వ్యాలిడేట్ గా ఉందంటే 2024 సెప్టెంబర్ 6 ఫ్రైడే వరకు ఉంది, ఈ టైం వరకు. క్లియర్? పాయింట్. ఓకే, ఇది దీనికి సంబంధించి. అలాగే నేను ఇంకొక వెబ్సైట్కి వెళ్తాను. చూడండి గూగుల్ ఇక్కడ ఏదో వెబ్సైట్ ఉంది, లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ కూడా కనెక్షన్ సెక్యూర్ ఉంటుంది. ఇక్కడ వేరే సర్టిఫికేట్ ఉంటుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళే సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసుకున్నారు, వాళ్ళ దానికి వాళ్ళే. సో ఇది ఎప్పటి వరకు ఉంది చూడండి, 2024 ఏప్రిల్ 10 వరకు. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి వెబ్సైట్ కి. సో ఇక్కడ జస్ట్ మనం చూస్తే తెలుస్తుంది HTTPS, ఇక్కడ కూడా HTTPS. ఓకే, సర్టిఫికేట్ ఎస్ ఉంది కామంటే ఇక్కడ సింబల్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయి. లేదండి ఎస్ లేదు, జస్ట్ ఓన్లీ HTTP మీద రన్ అవుతుంది అంటే ఇక్కడ సర్టిఫికేట్ ఉండదు, అది వ్యాలిడేషన్ ఉండదు. క్లియర్? సో HTTP మీద రన్ అయితేమో పోర్ట్ నెంబర్ 80 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ HTTPS ఉందేమో పోర్ట్ నెంబర్ 443 మీద రన్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఇందాక మనం ఎస్ ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ హోస్ట్ చేయాలని చెప్పానో స్టార్టింగ్ లో మీకు, ఈ వెబ్సైట్ హోస్ట్ చేస్తున్నా అని చెప్పాను. సో ఈ వెబ్సైట్ కోసం నేను ఒక సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ 2 థింగ్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇలా కంపెనీ వాళ్ళు ఎలకేట్ చేసిందా నేను చూపించాను కదా, ఒకటి మైక్రోసాఫ్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఇంకా డిజిసెట్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడ గ్లోబల్ ఇందాక ఏదో కంపెనీ చూసాం స్టార్టింగ్ లో, గ్లోబల్ సైన్ ఏది ఉంటుంది, ఎస్ గ్లోబల్ సైన్ వాళ్ళు. తర్వాత గోడాడి, ఇలా చాలా కంపెనీ, అంటే అరౌండ్ 10 to 15 కంపెనీస్ ఏమో ఇలా సర్టిఫికేట్ ఎలకేట్ చేస్తాయి ఇంటర్నేషనల్ వైడ్ గా. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడుకున్న వెబ్సైట్ కూడా మనం హోస్ట్ చేస్తున్నాం. దానికి సర్టిఫికేట్ అనేది 2 టైప్స్. ఇలా కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఒకటి, తర్వాత లేదంటే సెల్ఫ్ సైన్ అంటారు. ఓకే, సెల్ఫ్ దాని ఎగ్జాక్ట్ గా సెల్ఫ్ సైన్ కదా, సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్, సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్.
ఓకే, సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్ అంటాం. సో ఇది సెల్ఫ్ సైన్ అంటే మనం ఈ సర్వర్లో సర్టిఫికేట్ని క్రియేట్ చేయడం. సో ఇక్కడ మనకి ఈ అవకాశం లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ల్యాబ్ వాళ్ళే ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఇవన్నీ ఎలా చేస్తాం ఏంటి చూపిస్తాను. ఇప్పుడు 3 మోడిఫికేషన్ చేయాలన్నాను. ఈ 3 మోడిఫికేషన్స్ ఐఏఎస్ లెవెల్లోనే చేయాలి. అది ఏం చేస్తాం, ఎలా చేస్తామో చూపిస్తాను. సో సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన సర్టిఫికేట్ని అసైన్ చేయాలి. ఎక్కడ అసైన్ చేస్తాం? సో నేను కాంప్ 01 అనే దాని మీద ఉన్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసి సర్వర్ సర్టిఫికేట్ మీద డబుల్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇది మనకు సంబంధం లేదు. ఇప్పుడు కొత్తగా రావాల్సింది ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ సర్టిఫికేట్ ఫైల్ గురించి అడుగుతుంది. సో ఇది ల్యాబ్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చిన సర్టిఫికేట్, ల్యాబ్ సర్వర్ కమాండ్. అదే ల్యాబ్ కాకపోతే మనకి సర్టిఫికేట్ ఆర్గనైజేషన్, రియల్ టైమ్ ఆర్గనైజేషన్ లో సర్టిఫికేట్ టీం ఉంటుంది. వాళ్ళు లేదా వాళ్ళని పీకేఐ టీం అంటాం. పీకేఐ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే ప్రైవేట్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పీకేఐ ప్రైవేట్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటాను. ప్రైవేట్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీకేఐ ఫుల్ ఫామ్. కరెక్ట్ ఓన్లీ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ టీం అంటాం మనం. పీకేఐ టీం ఉంటుంది. వాళ్ళు అలొకేట్ చేస్తారు మనకి. మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు మనకి. ఫైన్, ఇక్కడ నేను బైండ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను పాత్ ఇస్తున్నాను, మళ్ళీ ఇస్తున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఉన్న పాత్ ఇస్తున్నాను. అది ఎక్కడ ఇస్తారంటే వాళ్ళు ఇచ్చిన ఏదైనా సరే ఫైల్ ఇక్కడే ఉంటుంది. నేను డిఆర్లో కూడా చూస్తాం మనం. సో ఇక్కడ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ బై డిఫాల్ట్ గా cybrac1 అండ్ ల్యాబ్ కాబట్టి CCAPS. ఓకే, సో మళ్ళీ ఒకసారి నేను వెరిఫై చేసుకుంటాను. సో మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసింది మిస్టేక్ ఏమైనా చేస్తుంటే ఇక్కడ చేసుకుంటాను అనుకుంటున్నాను. సో మిస్టేక్ రిపీట్ అవ్వకూడదు కాబట్టి సో CCAPS. ఓకే, సో ఇక్కడ పర్సనల్ వెబ్ కాదు, ఇది వెబ్ హోస్టింగ్ కోసం వాడుతున్నాం. ఓకే చేయండి. ఓకే, ఇక్కడితో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ వెబ్సైట్ మీదకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బైండింగ్స్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, పోర్ట్ 80443 2 కనిపిస్తున్నాయి. HTTP అంటే ఇందాక చెప్పాను కదా, సెక్యూరిటీ లేకుండా. ఓకే, అది పోర్ట్ నెంబర్ 80 మీద రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీతో 443 మీద రన్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ సర్వర్ IP అడ్రస్, సో ఇక్కడ ఆల్రెడీ 10.0.21. యాక్చువల్గా ఈ సర్వర్ IP 10.0.21. ఓకే, సో అది మీకు తెలియాలి. కన్ఫర్మేషన్ అంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. సో IP కాన్ఫిగ్ 10.0.21. హోస్ట్ నేమ్ కూడా కావాలి అంటే జస్ట్ హోస్ట్ నేమ్ అనుకోండి. ఫుల్ హోస్ట్ నేమ్కి ఇది యాక్చువల్గా సర్వర్ నేమ్, ఇది హోస్ట్ నేమ్ అంటే. సో దాని ఫుల్ నేమ్ అంటే డొమైన్ నేమ్ కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, హోస్ట్ నేమ్ అడుగుతున్నారు comp01a. సో ఇక్కడ వరకు ఇచ్చినా సరిపోతుంది. లేదంటే నేను కంప్లీట్ నేమ్ ఇస్తాను, comp01a డాట్ డొమైన్ నేమ్తో సహా ఇస్తాను అంటే ఎస్ ఆఫ్ కోర్స్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకేనా, comp01a డాట్ ACME డాట్. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. IP అడ్రస్ అండ్ హోస్ట్ నేమ్ ఎస్పెషల్లీ మనం ఇస్తున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇక్కడ SSL సర్టిఫికేట్ దీన్ని చూస్ చేసుకోవాలి. comp01a వెబ్సెట్ ఇది చూస్ చేసుకొని ఓకే చేయండి. ఇక్కడ క్లోజ్. ఫైన్, ఈ 2 అయిపోయినాయి. సో సర్టిఫికేట్ అసైన్ చేయడం, బైండ్ చేయడం అయిపోయింది. సో అసైన్ చేస్తుందనే బైండ్ చేస్తాం, అంతే సింపుల్. ఇప్పుడు రిక్వైర్ SSL ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే. ఇక్కడ రిక్వైర్ SSL అనేది అప్లై చేయండి. ఓకే ఫైన్, ఇక్కడ మనకు కావాల్సిన 3 థింగ్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ మన ప్రీ రిక్వెస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. వీఆర్ గుడ్ విత్ దిస్. ఓకేనా, ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ ఇక్కడ మన PWA లింక్ ఇన్స్టాల్ చేయాలి. ఓన్లీ ప్రీ రిక్వెస్ట్ మాట్లాడాము, ప్రీ రిక్వెస్ట్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. క్లియర్ గైస్? అదవుతుందా? yes క్లియర్. ఓకే ఫైన్. సో అట్ ద సేమ్ టైం నేను ఒకసారి ఈ IIS ఇన్స్టాల్ చేశాను కాబట్టి IIS సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీస్ రన్ అవుతున్నాయా లేదని చూస్తాను. దానికి సర్వీసెస్ లో ఉంటే 3 చోట్ల ఉంటే 3 ఒకే చోట చూడాలి అంటే నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. అది కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేస్తాను. IIS reset/status ఇది కమాండ్. ఇప్పుడు దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే IIS అనేది ప్రాపర్ గా ఇన్స్టాల్ చేస్తాను. దానికి సంబంధించిన 3 సర్వీసెస్ ఇక్కడ రన్ అవుతున్నాయి. ఇక్కడ 3 ఇక్కడే చూడాలా అంటే లేదు, సర్వీసెస్ లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. ఈ 3 సర్వీసెస్ ఉంటాయి, అవి కూడా రన్నింగ్ స్టేట్ లో కనిపిస్తాయి. బట్ 3 ఒకే ప్లేస్ లో కనిపించడం కోసం నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఫైన్, ఇప్పుడు నౌ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద PWA ఇన్స్టాలేషన్. ఇప్పుడు వరకు మనం జస్ట్ ప్రీ రిక్వెస్ట్ మాత్రమే ఈ వెబ్సైట్ హోస్ట్ చేయడానికి IIS ఇన్స్టాల్ చేసి పెట్టాం, .NET ఇన్స్టాల్ చేసి పెట్టాం. ఎస్, గుడ్ క్వశ్చన్. నేను కూడా మర్చిపోయాను, IIS వర్షన్ చెక్ చేయడం మర్చిపోయాను. ఎస్, IIS
సో యా ఇక్కడ అబౌట్ సంథింగ్ ఏదో ఉంటుంది. యా వర్షన్ 10.0 అండి. ఇందుకే ఎవరు అడిగింది? రామ్ రమేష్ సమర్ ఎవరు అడిగారు? Okay, yeah, fine. Fine. Yeah. So I'm just closing this one. Yeah, now we are good with PWA installation. Just go to the binaries. ఇందా మనం PWA prerequisites కూడా ఈ స్క్రిప్ట్ నుంచి ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, I'm just going back again. The setup.exe. So నేను run as administrator. So version 13.2, yeah, fine. PWA. Okay, do's and don'ts, license agreement ఇది. సో ఎవరు చేస్తున్నారు ఏంటి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. జస్ట్ గివ్ నెక్స్ట్. ఇక్కడ వెబ్ అప్లికేషన్ అంటే ఐఏఎస్ సంబంధించిన ఐఏఎస్ కి పీయూడబ్ల్యూకి 2 డిఫరెంట్ అండ్ ప్రతి సర్వర్ లో ఇప్పుడు వరకు మనం చూస్తున్న పీయూడబ్ల్యూ ప్రైమరీ వరల్డ్ కానీ డిఆర్ వరల్డ్ లో కానీ దానికి సంబంధించిన సర్వీసెస్, దానికి సంబంధించిన ఒక సర్వీసెస్ అండ్ ఒక కాన్ఫిగరేషన్ ఫైల్, ఐ మీన్ లైక్ ఓన్లీ కాంపోనెంట్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అలా ఉన్నాయి కదా. ఇక్కడ పీయూడబ్ల్యూకి వచ్చేసరికి ఐఏఎస్ సర్వీసెస్ వేరు, పీయూడబ్ల్యూ సర్వీసెస్ వేరు. అది మీకు తెలియడం కోసం, ఎందుకని మీకు ఆల్రెడీ ముందుగానే ఐఏఎస్ సర్వీసెస్ అంటేనే డిఫరెంట్ గా ముందుగా చూపించాను. అట్ ద సేమ్ టైం కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా ఐఏఎస్ సంబంధించి పీయూడబ్ల్యూ సంబంధించి డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ లాగ్ ఫైల్స్ కూడా ఐఏఎస్ వేరు, పీయూడబ్ల్యూకి వేరు. సో ఇది ఫస్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో వెబ్ సంబంధించి ఇది ఐఏఎస్ సంబంధించింది. ఐఏఎస్ చూడండి, ఇక్కడ ఐనెట్ పబ్ అనే ఫోల్డర్, ఐనెట్ పబ్ అనే ఫోల్డర్ లో ఐఏఎస్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్, లాగ్ ఫైల్స్ స్టోర్ అవుతాయి. నౌ ఇఫ్ ఐ క్లిక్ నెక్స్ట్, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే ఇది పీయూడబ్ల్యూ, ఇది వేరే పాత్, పీయూడబ్ల్యూ సంబంధించిన వేరే పాత్, ఇది చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ ఇష్టం ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తారు మీరు పీయూడబ్ల్యూ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ ని ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ లోని వాటిలోని ఐఈలో ఓపెన్ చేస్తారా, లేదా మొబైల్లో కూడా ఓపెన్ చేస్తారా? మీ ఇష్టం, రెండు ఇస్తారంటే రెండే ఉండి, డోంట్ వరీ. ఓకే, లేదంటే నాకు ఓన్లీ ఇదంటే మొబైల్ అన్చెక్ చేయండి సరిపోతుంది, మీ ఇష్టం. ఓకే, ఐమ్ జస్ట్ క్లికింగ్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ నేమ్ పాస్వర్డ్ వార్డ్ ఇట్స్ బై డిఫాల్ట్ ఉంది, నేనేం చెక్ చేయట్లేదు. ఇక్కడ కొన్ని అథెంటికేషన్ మెథడ్స్ ఉన్నాయి, వాటిలో నాకు కావాల్సిన అథెంటికేషన్ మెథడ్స్ సైబ్రా కోడ్ చూస్ చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం వేరేది కూడా చూస్ చేసుకోవాలంటే మీ కీప్యాడ్ లో కంట్రోల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కమ్ డౌన్. సో ఎల్డాప్ ని చూస్ చేసుకుంటున్నాను అండ్ ఓన్లీ ఎల్డాపే చూస్ చేసుకోవాలా, ఇంకా వేరే ఏం చూస్ మీ ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని కంట్రోల్ ప్రెస్ చేస్తుంది, ఎన్ని కావాలంటే అది చూస్ చేసుకోండి. బట్ ఇవన్నీ అవసరం లేదు. బట్ నేను జస్ట్ మరీ ఎల్డాప్ కాదు, సైబ్రాకు ఎల్డాప్ పీకే, అసలు యాక్చువల్ నాకు పీకే అవసరం లేదు. బట్ ఓకే, మీకు శాంపుల్ గా చూపించడం కోసం సైబ్రాకు ఎల్డాప్ పీకే సెలెక్ట్ చేస్తున్నాను. ఫైన్, కంట్రోల్ రిలీజ్ చేయండి మీ కీప్యాడ్ లో నుంచి. తర్వాత ఇప్పుడు డిఫాల్ట్, ఈ పైన ఉన్న మూడిట్లోంచి డిఫాల్ట్ ఏది చూస్ చేసుకుంటారంటే బై డిఫాల్ట్ గా సైబ్రాక్ అథెంటికేషన్. అంటే ఇప్పుడు మెయిన్ మనం చేసేది ఏంటంటే ఈ వెబ్సైట్ హోస్ట్ చేసిన తర్వాత మనకి కనపడే అథెంటికేషన్ మెథడ్స్ ఏంటి, సైబ్రాక్ అడ్మిన్స్ ఎండ్ యూజర్స్ లాగిన్ అవడానికి ఏ అథెంటికేషన్ మెథడ్స్ సపోర్ట్ చేస్తే అవి మనం చూస్ చేసుకుంటున్నాం. వాటిలో డిఫాల్ట్ వన్ బై డిఫాల్ట్ గా సైబ్రాక్ ఉంటుంది, అది కూడా మనం చూస్ చేసుకోవాలి. సో ఓకే ఫైన్, సైబ్రాక్ చూస్ చేస్తున్నాను. మొబైల్ కూడా బై డిఫాల్ట్ సైబ్రాక్ వచ్చింది. ఫైన్, ఇక్కడ నార్మల్ మనం క్రోమ్ బ్రౌజర్ ల్యాప్టాప్ లో కానీ సర్వర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఇది వస్తుంది. అండ్ మొబైల్లో బై డిఫాల్ట్ గా మళ్ళీ సైబ్రాక్ వస్తుంది. క్లిక్ నెక్స్ట్. ఇది కావాల్సిన పీడబ్ల్యూ సంబంధించినవి, ఐఏఎస్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండ్ లాగ్ ఫైల్స్ అన్ని స్టోర్ చేస్తుంది ముందుగా ఇచ్చిన పాత్ లో. సో క్లాస్ ని ఎక్స్టెండ్ అండి, నాకు తెలిసి క్లాస్ ఒక 10-15 minutes ఎక్స్టెండ్ అవుద్ది, పర్లేదా? Yep, great, good. I think వెరీ లాంగ్, ఐ థింక్ 3 days 4 days బ్యాక్ ఎవరో ఏదో అడిగారు, నేను నెక్స్ట్ డే మార్నింగ్ కనుక్కొని చెప్తానన్నాను, మర్చిపోయాను. ఓకే, ఏంటది? సో ఫైన్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రాంప్టింగ్ వచ్చి ఒక విండో ప్రాంప్ట్ అయింది. సో ఇది వాల్ట్ సర్వర్ అండ్ పీడబ్ల్యూ కనెక్షన్ డీటెయిల్స్. సో ఇక్కడ వాల్ట్ పీడబ్ల్యూ కనెక్ట్ అవ్వడానికి వాల్ట్ సర్వర్ ఐపీ అడ్రస్ అడుగుతుంది. నేను వాల్ట్ ఈ ప్రతి కాంపోనెంట్ వాల్ట్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను. ఎలా కనెక్ట్ అవుతుందంటే దిస్ ద వే యాక్చువల్లీ వైల్ ఇన్స్టాలింగ్ ఇట్ ఈస్ ప్రాంప్టింగ్ ఫర్ ద వాల్ట్ ఐపీ అడ్రస్. మీ ప్రైమరీ వాల్ట్ ఐపీ అడ్రస్ ఏంటి మన ఐపీ అడ్రస్ ప్రైమరీ వాల్ట్ 10.0.10.1. యా 10.0.10. ఓకేనా?
సో ఇది అట్ ద సేమ్ టైం ప్రైమరీ వాల్ట్ అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి. మేక్ షూర్ దిస్ ప్రైమరీ వాల్ట్ ఇస్ అప్ అండ్ రన్నింగ్. సో అది రన్నింగ్ లో ఉంది. సో 10.0.10 ఇస్ ద ప్రైమరీ వాల్ట్, దిస్ ద పోర్ట్ నెంబర్, సైబ్రాక్ పోర్ట్ నెంబర్. నేను దాన్ని ఏం చేంజ్ చేయట్లేదు. ఇది చూడండి, బై డిఫాల్ట్ గా PWD URL మనకు వచ్చింది. సో దీన్ని నేను మీకోసం కాపీ చేస్తున్నాను. ఇదే URL మనం పోస్ట్ చేసింది. ఈ URL మనం ఇప్పటి నుంచి యూజ్ చేస్తాం. సో మీకు తెలియడం కోసం ఈ డెస్క్టాప్ లో ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ లాగిన్ ఓకే, ఇది ఎలా వచ్చింది అనేది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు చూస్తే HTTPS అనేది మీకు తెలుసు సెక్యూర్ గా ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్వర్ నేమే, ఇది మనం పెద్దగా చేస్తున్నాం. ఇది అప్లికేషన్ నేమ్. ఇందాక ప్రీవియస్ ట్యాబ్ లో మనకి అథెంటికేషన్ మెథడ్ చూస్ చేసుకునేటప్పుడు చెప్పాను, మన అప్లికేషన్ నేమ్ పాస్వర్డ్ వాల్ట్. సో ఇదే వచ్చింది, ఇంకా ఎంతకన్నా కొత్తగా ఏం లేదు. సో నేను డెస్క్టాప్ PWD URL PWD URL డెస్క్టాప్ మీద పెడుతున్నాను. సో ఫైన్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ నౌ. ఇక్కడ చూడండి, ఇంకో ప్రాంప్ట్ వస్తుంది. సో అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఏంటి, మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, ఇన్స్టాల్ కి మీ దగ్గర ఉన్న ఆథరైజేషన్ ఏంటి, మీరు ఏ క్రెడెన్షియల్స్ తో చేస్తున్నారు. ఎస్, ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన పాస్వర్డ్ ఏంటండి? ABCDEF ఎగ్జాక్ట్లీ, ABCDEF. ఓకే, క్యాపిటల్ ABCDEF @123. ఎస్, నెక్స్ట్ చెకింగ్ కనెక్షన్. ఇప్పుడు PWD వాల్ట్ చెక్ చేస్తుంది, వాల్ట్ అప్ అండ్ రన్నింగ్ లో ఉందా లేదా, కనెక్టివిటీ చేయొచ్చా లేదా అనేసి. ఓకేనా. సో నౌ ఇట్స్ గుడ్. సో అప్డేటింగ్ సర్వర్ ఎన్విరాన్మెంట్. ల్యాబ్ లో మేము ఇన్స్టాల్ చేసిన సేమ్ URL వచ్చిందన్నా. ఇప్పుడు నువ్వు ఏవైతే చేసావో ఎవరు ఎక్కడ ఇప్పుడు ల్యాబ్ లో మేము మీరు చేసిన అదే వస్తుంది, మీరు చేసిన అదే వస్తుంది. బట్ ఆర్గనైజేషన్ లో అది చేంజ్ అవుతుంది. బట్ రియల్ టైమ్ ఆర్గనైజేషన్ లో ఎవరీ ఆర్గనైజేషన్ దే విల్ హావ్ దేర్ ఓన్ PWD వెబ్ URL. ఓకేనా, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. మనకి మాత్రం అందరికి కామన్ అదే వస్తుంది. ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, PWD got installed. ఓకేనా, క్లియర్. సో ఫైన్. ఇప్పుడు నేను క్లయింట్ కూడా తెచ్చాను, క్లయింట్ కూడా ఇన్స్టాల్ చేస్తాను ఒకసారి. ఓకే, setup.exe రైట్ క్లిక్ చేసి అడ్మినిస్ట్రేటర్ చేస్తాను. ఇది మీకు తెలుసు, వాల్ట్లో ఉన్న డేటాని చూడడానికి. ఎందుకంటే ఇప్పుడు వాల్ట్కి PWD సర్వర్కి కనెక్షన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి కూడా నేను వాల్ట్ డేటాని చూడొచ్చు. ప్రతిసారి వాల్ట్ సర్వర్కి ఇక్కడ నేను కావాలంటే ప్రతిసారి స్కిప్ చేస్తాం, బట్ ఇక్కడ ఓకే చేస్తాను. సో మీరు ఏ డీటెయిల్స్ ఇస్తారో అదే ఉంటుంది. మీరు ఇక్కడ వాల్ట్ ఇస్తారా, ప్రైమరీ వాల్ట్ ఇస్తారా, నేమ్ ఏది ఇచ్చినా పర్లేదండి. లేదండి యాక్చువల్లీ మన వాల్ట్ సర్వర్ నేమ్ వాల్ట్ 01A కదండి, మీరు అదే అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేమ్ అంటే ఏ నేమ్ ఇచ్చినా పర్లా. ఓకే, ఇక్కడ మెయిన్ మాత్రం IP అడ్రస్ 10.0.10.1 అండ్ బై డిఫాల్ట్ గా మనం ఎక్కువగా యూజ్ చేసేది అడ్మినిస్ట్రేటర్. బట్ రియల్ టైమ్ లో ఇక్కడ మీ యూజర్ నేమ్ ఉంటుంది. ఓకే, యా ఓకే. నౌ ఐ కెన్ ప్రొసీడ్ విత్ ద రీస్టార్ట్. యాక్చువల్ గా రీస్టార్ట్ చేయకముందు నేను చేయాల్సిన యాక్టివిటీ కూడా ఉంది, బట్ ఆ యాక్టివిటీ వల్ల నేను ఇష్యూ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. అందుకే నేను చేయట్లేదు. అదేంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఏది చేయాలి, అసలు చేయకూడదు, ఎందుకు చేయట్లేదు నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ రీబూటింగ్ ద సర్వర్. సో హార్డనింగ్ అని ఉంటుంది. ప్రైమరీ వాల్ట్ ఎప్పుడైనా సరే ఇన్స్టాల్ చేసేటప్పుడు హార్డనింగ్ అవుతుంది. బట్ PWDకి CPMకి ఏంటంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి సపరేట్ స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, దీనికి సపరేట్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ రన్ చేస్తేనే మనకి హార్డనింగ్ అవుతుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు హార్డనింగ్ చేయలేదు, ఎందుకంటే నిన్న మీకు ఒక ఎర్రర్ వచ్చింది. లాస్ట్ నైట్ ఆల్మోస్ట్ లైక్ 1:30 వరకు కూర్చోవాల్సి వచ్చింది. సో వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇస్ ఇక్కడ హార్డనింగ్ లో ఏదో ఇష్యూ ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈరోజు అది కంప్లీట్గా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి నేను హార్డనింగ్ స్క్రిప్ట్ రన్ చేయాలా లేదా అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటాను. హార్డనింగ్ ఎందుకు చేస్తాం? ఏమైనా పోర్ట్స్ వచ్చేసి బ్లాక్ గా అన్బ్లాక్ గా చేసుకుంటాం అన్న. ports are open and ports are closed. It will allow or require. Yeah.
ఓకే, యా సర్వర్ ఇస్ బ్యాక్. మళ్ళీ అగైన్ ఒకసారి చెక్ చేసుకోండి ఏ సర్వర్లో లాగిన్ అవుతున్నాం ఏంటది. కాంప్ 0 ఉంది. సో ఆల్ కంట్రోల్ డిలీట్. సో పాస్వర్డ్ ఇస్ cyber1 C caps. సో యాజ్ పార్ట్ ఆఫ్ వన్ సర్వర్ ఇస్ బ్యాక్, మనం ఏం చెక్ చేయాలో మనకు ఒక ఐడియా ఉంది. ఏంటి? యాజ్ పార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మనం ఏం ఇన్స్టాల్ చేసాం ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇన్స్టాలేషన్ పార్ట్కి వచ్చేస్తే ఒక PWA వర్షన్ 13.2 ఎస్ ఇన్స్టాల్ చేసాం. ఓకే, అది కంప్లీట్ అయింది. అది వర్క్ అవుతుందా లేదని చెక్ చేద్దాం మళ్ళీ. ఓకే, అండ్ ప్రొవైడర్ క్లయింట్ వర్షన్ 8.0. ఓకే ఫైన్. యాక్చువల్గా నేను ఇక్కడ చేస్తుంది ఏంటంటే హార్డనింగ్ స్క్రిప్ట్ రన్ చేయాలి, హార్డనింగ్. బట్ అదొకటి నేను ఇక్కడ మిస్ అవుతున్నాను. నేను కావాలని మిస్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న ఇష్యూ ఇక్కడ ఈ హార్డనింగ్ స్క్రిప్ట్ రన్ చేయడం వల్ల దీనికి సపరేట్ స్క్రిప్ట్ ఉంటుంది. సో మీకు చూడండి, ఓకే నేను సర్వర్లో చెక్ చేసి చూపిస్తాను. సర్వర్ మేనేజర్ ఓపెన్ అయింది, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ బైండిస్లోనే ఇందాక మీకు ఎక్కడైతే ఇక్కడ చూడండి ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ రన్ చేస్తాను, ఇక్కడ హార్డనింగ్ స్క్రిప్ట్ కూడా ఉంది. యాక్చువల్గా సర్వర్ రీబూట్ అయ్యక ముందు ఈ హార్డనింగ్ స్క్రిప్ట్ రన్ చేయాలి. రన్ చేస్తే మనకు కావాల్సిన పోర్ట్స్ అనేది ఓపెన్ చేయడం, అన్వాంటెడ్ పోర్ట్స్ బ్లాక్ చేయడం, అలాగే సర్వీసెస్ ఏదైతే అవసరం ఉందో వాటిని స్టార్ట్ చేయడం, అన్వాంటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ చేయడం అలా చేస్తుంది. బట్ ఈ స్క్రిప్ట్ రన్ చేయాలి, బట్ నేను కావాలని అట్ దిస్ మూమెంట్ నేను రన్ చేయట్లేదు. సో ఓకే, నేను మళ్ళీ రేపుకి నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను ఇది రన్ చేయొచ్చా లేదనేది. సో నేను ఇది రన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయింది, PWA ప్రైమరీ వాల్ట్ అన్ని ఇన్స్టాల్ అయింది, IIS అన్ని ఓకే. బట్ ఈ URL అనేది లాంచ్ అవ్వట్లేదు యాజ్ పార్ట్ ఆఫ్. ఇప్పుడు చూడండి మనం ఏదైతే లాంచ్ చేసామో, ఓకే ఏదైతే హోస్ట్ చేసామో ఇది రన్ అవ్వాలి. ఇక్కడ చూడండి google.com, సరే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను సర్వర్లో. సో ఫైన్, ఇక్కడ నేను ఈ బ్రౌజర్ నేను ఏదైతే మనం హోస్ట్ చేసామో వెబ్సైట్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ టైం అది ఇట్స్ టేకింగ్ టైం. అదే అండ్ సెకండ్ టైం థర్డ్ టైం అయితే ఆల్రెడీ క్యాష్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ క్యాష్ ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ లోడ్ ఇమీడియట్లీ. బట్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఇది ఇక్కడ నుంచి DNS సర్వర్ ఇంటర్నెట్కి వెళ్ళాలి. ఓకే, పాస్వర్డ్ వాల్ట్ ఉందా, తర్వాత .corp ఉందా, .acme, .comp01a ఈ వెబ్సైట్ ఉందా లేదని చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, కెన్ యూ సీ దట్? సో ఇక్కడ సైబరాక్ అథెంటికేషన్ మెథడ్, యాక్చువల్గా నేను టోటల్గా 3 అథెంటికేషన్ మెథడ్స్ చూస్ చేసుకున్నాను. సో వన్ ఈస్ సైబరాక్ అండ్ LDAP, PK ఈ 3 చూస్ చేసుకున్నాను. బట్ ఈ మూడిట్లో డిఫాల్ట్ ఏది చూస్ చేసుకున్నాను మళ్ళీ? సైబరాక్. అందుకనే నేను ఇప్పుడు పేజ్ ఓపెన్ అవ్వగానే డిఫాల్ట్ అథెంటికేషన్ మెథడ్ సైబరాక్ వచ్చింది. లేదంటే నాకు ఈ 2 అవసరం, నేను చూస్ చేసుకోకపోతే ఏమై ఉంటుందంటే ఏం కాదు. ఓకే, బట్ నేను కావాలని నాకు యాక్చువల్లీ ఇక్కడ సైబరాక్ చేయాలి. ఓకే, దాంతోపాటు LDAP కూడా కావాలి. LDAP నేను తర్వాతనే చేసుకోవచ్చు. ఇక్కడ PK ఉంది కదా, PK చేసుకోకపోయినా ఏం కాదు, నేను కావాలంటే మళ్ళీ వేరే ప్లేస్ నుంచి కూడా నేను ఎనేబుల్ చేసుకోగలను, డిజేబుల్ కూడా చేయగలను. ఇది ఎలా చేస్తాము గోయింగ్ ఫార్వర్డ్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను కావాలని ఇన్ని సెలెక్ట్ చేశాను. ఓకేనా, ఫైన్. ఇక్కడ PWA వెబ్ URL ఓపెన్ అయింది. సో మన దగ్గర లాగిన్ అవ్వాలంటే సైబరాక్ అథెంటికేషన్. మన దగ్గర ఏ క్రెడెన్షియల్స్ ఉన్నాయండి? మన దగ్గర మనకు తెలిసిన 2 యూజర్ నేమ్స్ ఉన్నాయి. ఆ రెండింటికి పాస్వర్డ్స్ మన దగ్గర ఉన్నాయి. ఏంటి చెప్పండి అది? మాస్టర్ వెబ్ పేజ్ లో లాగిన్ అవ్వలేము, ఓన్లీ ప్రైవేట్ క్లయింట్ మాత్రమే లాగిన్ అవ్వగలం. అది కూడా ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ యూజర్ కి సంబంధించినవి పాస్వర్డ్ రీసెట్ చేయడానికి అలాంటివి ఉన్నా చేయడానికి. సో ఇక్కడ మన దగ్గర అడ్మినిస్ట్రేటర్ ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ ఏది చెప్పండి. ఓకే 1 minute. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఏంటి చెప్పండి? సైబర్ రామ్ రమేష్ శ్వేత ABCDEF 1 2 3 సైబరాక్ సంబంధించి. సో
ఇది యాక్చువల్గా మనం పడే కష్టం ఇవన్నీ ఏంటంటే ఇది PWA వెబ్ పేజ్. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఏదైతే కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేశారో ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూడండి. ఇక్కడ ఓ ట్యాబ్ ఉంది సిస్టమ్ హెల్త్ అనేది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ప్రైమరీ వాళ్ళు ఇన్స్టాల్ చేసాం, డిఆర్ చేసాం, PWA చేసాం. కానీ ప్రైమరీ గ్రీన్లో ఉంది అప్ అండ్ రన్నింగ్. ఓకే, అండ్ ఇక్కడ PWA అప్ అండ్ రన్నింగ్, బట్ డిఆర్ మాత్రం అప్ అండ్ రన్నింగ్లో లేదు. ఎందువల్ల? ఎందుకంటే ఇది రెడ్లో ఉంది. ద రీజన్ ఈజ్ ఈ సర్వర్ మనం బై డిఫాల్ట్గా అన్ని సర్వర్లతో పాటు మనం పవర్ ఆన్ అవ్వట్లేదు, నేను చేయలేదు కూడా. బట్ రియల్ టైంలో చూస్తే బై డిఫాల్ట్గా అన్ని సర్వర్లు ఒకసారి ఇన్స్టాల్ చేసి పెట్టామంటే డైలీ బేసిస్ మనం అన్ఇన్స్టాల్ చేయడానికో లేదంటే షట్ డౌన్ చేయడానికో రీస్టార్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు పవర్ ఆన్ అవుతూనే ఉండాలి. ఓకే, అంటిల్ అన్లెస్ వాటికి ఏదైనా ఇష్యూ వచ్చో లేదా మనం షెడ్యూల్గా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటే తప్ప ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి. సో ఇది ఆటోమేటిక్గా ఈ పవర్ ఆన్ అవ్వలేదు కాబట్టి ఇది రెడ్ చూపిస్తుంది, లేదంటే ఇది కూడా గ్రీన్. గ్రీన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, పవర్ ఆన్ అవ్వగానే సో ఏదైతే డేటా మిస్ అయిందో ఆ డేటాను వెంటనే మళ్ళీ రెప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటుంది ఎవ్రీ 5 minutesకి. ఓకేనా, క్లియర్? సో ఇది మనం ఇప్పుడు వరకు ఇన్స్టాల్ చేసిన కాంపోనెంట్స్ వాటి స్టేటస్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు సిపిఎం, రేపు సిపిఎం ఇన్స్టాల్ చేస్తాం, ఆ తర్వాత పిఎస్ఎం ఇన్స్టాల్ చేస్తాం. ఎన్ని కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేసినా అవి మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు PWA ఒక కాంపోనెంట్ ఇన్స్టాల్ చేశాను, దానికి సంబంధించి ఒకటి ఇన్స్టాల్ చేశాను, ఆ ఒకటి కనెక్ట్ అయింది. సో ఏ సర్వర్లో ఇన్స్టాల్ చేశాను ఏంటంటే జస్ట్ కమ్ హియర్, క్లిక్ చేస్తే PWA ఇన్స్టాల్ చేస్తున్న సర్వర్ నేము, సర్వర్ IP అడ్రస్, PWA వర్షన్ డీటెయిల్స్, ఇది PWAకి క్రియేట్ అయిన ఇంటర్నల్ యూజర్, దాని స్టేటస్ కనెక్టెడ్, లాస్ట్ లాగిన్. ఓకేనా? సో అలాగే నిజంగా మీరు అకౌంట్స్ ఆన్బోర్డ్ చేయాలి, అకౌంట్ ఆన్బోర్డ్ చేస్తున్నారా అంటే ప్రజెంట్గా ఇప్పుడు వరకు ఏ అకౌంట్ ఆన్బోర్డ్ చేయలేదు. మనం సిపిఎం పిఎస్ఎం కూడా ఇన్స్టాల్ అయిన తర్వాత ఆన్బోర్డ్ చేస్తాము, కనెక్టివిటీ చేస్తాం. బై ద టైం జస్ట్ హోల్డ్ యువర్ బ్రీత్. ఓకే, ఇక్కడ చూడండి, యాడ్ ఏదైనా కొత్త అకౌంట్స్ యాడ్ చేయాలంటే మీరు ఏది చేస్తున్నారు, విండోసా, యూనిక్సా, డేటాబేసా, ఏది చేస్తున్నారు ఏంటనేది మనకు క్లారిటీ ఉండాలి. సో దాని తర్వాత సో ఇది 1 after 1 ఈ డీటెయిల్స్ ఇస్తే మనకి అకౌంట్ ఆన్బోర్డ్ అయినట్టు. ఓకే, ఎస్, క్యాన్సిల్. So as of now, this is the PWA URL which you hosted on this particular PWA server and it's working fine. You're able to log in and you can perform your admin activities. ఇక్కడ ఇన్ని ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఓన్లీ సిన్స్ యువర్ అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యాం కాబట్టి మనకి ఇన్ని ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. లేదండి ఓన్లీ ఎండ్ యూజర్గా లాగిన్ అయితే ఓన్లీ అకౌంట్స్ ట్యాబ్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ అకౌంట్ ట్యాబ్లో కూడా ఇన్ని ఆప్షన్స్ కనపడవండి, వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఉండవు, జస్ట్ 1 or 2 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక అకౌంట్ కనిపిస్తుందా, 10 అకౌంట్స్ కనిపిస్తున్నాయి, 100 అకౌంట్స్ కనిపిస్తున్నాయి, డజంట్ మ్యాటర్. బట్ ఆప్షన్స్ ఇన్ని ఉండవు. వాళ్ళకి అకౌంట్స్ లిస్ట్ అవుతాయి, లిస్ట్ అయిన తర్వాత కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తారు, కనెక్ట్ అవుతారు, అంతే, దట్స్ ఇట్. క్లియర్? ఓకేనా గైస్? ఎస్ అన్న. ప్రజెంట్గా నేను ఇది సైన్ అవుట్ చేసి బయటకు వస్తున్నాను. సో మనం ప్రస్తుతానికి ఏదైతే మనం అనుకున్నామో హోస్ట్ చేస్తామో అది హోస్ట్ చేస్తాము, PWA URL హోస్ట్ చేస్తాము, ఫైన్. బట్ ఇప్పుడు అబ్జర్వేషన్ చెక్ చేస్తే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో చెప్పాను కదా ఎక్స్టెండ్ అవుతుందండి, గెట్ రెడీ ఫర్ దాట్. యాక్చువల్గా ఓన్లీ ఇన్స్టాలేషన్ చేసి ఇది వర్క్ అవుతుందని చెప్పి పంపించేయచ్చండి. బట్ రేపు పొద్దున మళ్ళీ మీకు వర్క్లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. సో యూ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మైనర్ పాయింట్స్ కూడా మీకు తెలుసుకుని వెళ్ళడం మంచిదే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ PWA ఇన్స్టాల్ అయిందా లేదా, ఇన్స్టాల్ అయిందా మనకు తెలుసు, బట్ ఒకసారి వెరిఫై చేద్దాం అది. ఓకే, సో అట్ ద సేమ్ టైం సర్వీసెస్, ఎస్, సర్వీసెస్, యూజర్స్, గ్రూప్స్, కాన్ఫిగరేషన్, సేల్స్ కూడా ఉంటాయి ఇక్కడ ప్రతి కాంపోనెంట్కి ఇండివిజువల్గా. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం ఫస్ట్ PWA ఇన్స్టాల్ అయిందో లేదో ఇవన్నీ చెక్ చేద్దాం. యాజ్ ఫార్మాలిటీ ప్రకారం సేమ్ సర్వర్లో ఉన్నాను నేను, కాంప్ జీరోని చూడండి, తెలుసు కదా, appwich.cpl అంటే కంట్రోల్ ప్యానల్లోకి డైరెక్ట్గా వెళ్ళాను అంతే. సో ఇక్కడ చూడండి, PWA పాస్వర్డ్ వాల్ వెబ్ యాక్సెస్ వర్షన్ 13.2.
సో ఇక్కడ వర్షన్ డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ ఎప్పుడు చేస్తాం ఏంటనేది ఉంది. ప్రొవైడ్ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తాం. ఫైన్, ఓకేనా, క్లియర్. ఈ రెండు మాత్రం కనిపిస్తున్నాయి. ఎస్, వీఆర్ డన్ విత్ దిస్. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ వన్. సో ఫైన్, PWA ఇన్స్టాల్ అయింది. ఓకే, వి జస్ట్ చెక్డ్, వెరిఫై చేసాం. ఓకే, అండ్ డన్, అండ్ దిస్ ఆల్సో డన్. ఫైన్. తర్వాత ఈ సర్వర్ లో ఉండే కాన్ఫిగర్ సర్వీసెస్ ఏంటి? సర్వీసెస్ 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ సర్వీసెస్ ఓకే ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఓకే సో ఇవన్నీ 2 different types. One is IIS related and another one is the PWA related. ఓకేనా, సర్వీసెస్ ఆల్రెడీ మీకు తెలుసు. IIS సంబంధించి 3 సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ 3 different types ఉంటాయి. ఓకే, ఈ ఇక్కడ వరకు. ఓకేనా, ఫైన్. ఫస్ట్ సర్వీసెస్ చెక్ చేద్దాం. సర్వర్లో ఉన్నాం. సో సర్వీసెస్ చెక్ చేయడానికి 2 types. వన్ ఇస్ PWA. IIS తెలుసు. IIS మళ్ళీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కమాండ్ ప్రాంప్ట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. దీన్ని IIS reset /status STA. సో చూడండి 3 సర్వీస్ రన్ అవుతున్నాయి. లేదండి ఈ సర్వీసెస్ స్టాప్ చేయాలన్నా రీస్టార్ట్ చేయాలన్నా కమాండ్ ఏంటంటే చూడండి స్టాప్, లేదు ఈ సర్వీస్ రీస్టార్ట్ చేయాలంటే రీస్టార్ట్. ఓకే, అండ్ ఈ సర్వీస్ స్టాప్ చేస్తే ఏమవుతుందంటే ఈ వెబ్ URL హోస్ట్ అవ్వదు, అంటే ఈ వెబ్ URL ఓపెన్ అవ్వదు. ఈ IIS సర్వీస్ ఆగిపోతే PWA సర్వీసెస్ తో సంబంధం లేదు. IIS మన వెబ్సైట్ హోస్ట్ చేస్తుంది IIS బేస్డ్. IIS వర్క్ అవ్వలేదు, IIS సర్వీసెస్ వర్క్ అవ్వలేదంటే మనం హోస్ట్ చేసిన వెబ్సైట్ ఓపెన్ అవ్వదు. క్లియర్? గెటింగ్ మై పాయింట్? క్లియర్. ఓకే, ఫైన్. అట్ ద సేమ్ టైం IIS PWA సర్వీసెస్ కూడా IIS కూడా ఇక్కడ కూడా సర్వీసెస్ లోనే చూడొచ్చు, బట్ వేరే వేరే ప్లేస్ లో ఉంటే నేను ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాను. ఇప్పుడు అవి రెండు అన్ని కలిపి ఒకే చోట చూద్దాం. సర్వీసెస్, సో ఇక్కడ చూడండి లోకల్ సర్వర్ లో ఉన్నాను. ప్రస్తుతానికి సైబరాక్ సంబంధించిన సర్వీస్ చూపిస్తాను. సైబరాక్ అనే నేమ్ మీదకి రండి. ఇక్కడ చూడండి షెడ్యూల్ టాస్క్ ఈజ్ ద ఓన్లీ సర్వీస్. ఇది కూడా ఇది రన్ అవుతుంది కదా, ఇది ఆపేసినా కానీ మీకు వెబ్సైట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది షెడ్యూల్ టాస్క్. ఎందుకు షెడ్యూల్ టాస్క్? కొన్ని షెడ్యూల్ టాస్క్ రన్ అవ్వాలి, దానికోసం. అదేంటి అనేది గోయింగ్ ఫార్వర్డ్ మీకు తెలుసుకుంటారు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ సర్వీస్ రన్ అయినా రన్ అవ్వకపోయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్టాప్ చేసినా సరే మీకు కావాల్సిన వెబ్సైట్ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ నేను చెప్పాను కదా, ఈ వెబ్సైట్ హోస్ట్ చేస్తుంది IIS బేస్ మీద. ఓకే, ఫైన్. ఇది తర్వాత ఇందాక నేను ఇక్కడ ఈ 3 సర్వీసెస్ చూపించాలి మీకు. ఒక IIS అడ్మిన్, విండోస్ ప్రాసెస్ యాక్టివేషన్, వరల్డ్ వైడ్ వెబ్, W3 SVC 3 ఇక్కడ కూడా ఉంటాయి. IIS అడ్మిన్ ఇది ఒక సర్వీస్. ఓకే, IIS సర్వీస్ లో ఇది మెయిన్ సర్వీస్. తర్వాత విండోస్ ప్రాసెస్ యాక్టివేషన్, విండోస్ ప్రాసెస్ యాక్టివేషన్, దిస్ ద వన్, ఇది రన్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ ఇస్ వరల్డ్ వైడ్ వెబ్, ఇది W3 SVC. W3 అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనా, క్లియర్? సో ఈ 3 IIS అండ్ సైబరాక్ షెడ్యూల్ టాస్క్ ఇస్ ద PWA రిలేటెడ్ సర్వీస్. ఓకేనా, క్లియర్ గైస్? సర్వీసెస్ అర్థమైనా? ఓకే, ఫైన్. అది సర్వీసెస్. తర్వాత కాన్ఫిగరేషన్ ఫైల్స్, PWA సర్వర్ లో ఉన్న కాన్ఫిగరేషన్ ఫైల్స్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడే ఒకటి వెబ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ డెస్టినేషన్ ఫోల్డర్ అడిగింది, ఇంకోటి కాన్ఫిగరేషన్ ఫైల్స్. వెబ్ కాన్ఫిగరేషన్ అంటే PWA సంబంధించింది. ఆ PWA మనం చూసాం C డ్రైవ్ INetPub అనే ఫోల్డర్ లో ఉంటాయి. ఓకే, INetPub ఫోల్డర్ అనేది IIS సంబంధించింది. ఓకే, INetPub ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఇది లోపల INetPub ఫోల్డర్ అంటేనే IIS సంబంధించింది. సో ఇక్కడ మీకు వస్తే ఒకసారి ఇలాగ వచ్చాం కాబట్టి లాక్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్ చెక్ చేసుకుని వెళ్దాం. సో ఎస్, లాక్స్ వచ్చేసి ఇది ఓకే W3 SVC 1. W3 అంటే వరల్డ్ వైడ్ అండి. ఇది IIS సంబంధించిన లాక్ ఫైల్. ఓకే, ఫైల్ నేమ్ ఒకసారి చేంజ్ అవుతుంది. మెయిన్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఫోల్డర్ నేమ్ చెప్తే సరిపోతుంది, బట్ ఇది ఎవరు అడగరు. బట్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఓకే, ఇది లాక్ ఫైల్. సో ఇది యాక్చువల్గా కాన్ఫిగరేషన్ ఫైల్స్ వచ్చేసి ఇవి. ఇందులో www root పాస్వర్డ్ వాల్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఒక ఫైల్ ఉంటుంది, web.config ఫైల్. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నోట్ ప్యాడ్లో. సో ఇవన్నీ కూడా
మనం లాగిన్ అయిన తర్వాత నేను ఏం చెప్తున్నాను, పీడబ్ల్యూ వెబ్ పేజ్ అనేది ఐఏఎస్ బేస్డ్ హోస్ట్ చేసాము. ఇక్కడ హోస్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లాగిన్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాల్ట్కి వెళ్ళి చెక్ చేస్తుంది. అంటే వాల్ట్కి వెళ్ళేది ఎవరు, తెచ్చేది ఎవరు అంటే వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైలే వాల్ట్కి వెళ్ళి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ చూడండి, ఈ వాల్ డాటా ఎన్ఐ ఫైల్, జీడబ్ల్యూ యూజర్ డాటా ఎన్ఐ, అండ్ ఇక్కడ చూడండి ఏపీఐ డాట్ యూజర్ ఎన్ఐ, ఇది ఇంటర్నల్ యూజర్స్. ఈ ఫైల్స్ ఇక్కడ పీడబ్ల్యూ సర్వర్లోనే ఉంటాయి. అవి ఎక్కడుంటాయి, ఫైల్లో ఏముంటుందో నేను చూపిస్తాను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్లో ఈ వాల్ట్ ఇన్ఫర్మేషను, ఈ గేట్వే జీడబ్ల్యూ అంటే గేట్వే యూజర్ ఇన్ఫర్మేషను, ఏపీఐ ఓకే ఇక్కడ యాప్ యూజర్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకి వెళ్ళి ఎవరైతే లాగిన్ అవుతారో పీడబ్ల్యూ వెబ్ పేజ్ కింద సైబరాక్ అడ్మినిస్ట్రేటర్గా వెళ్ళంగానే లాగిన్ అయ్యాను, నాకు అన్ని ట్యాబ్స్ కనిపిస్తున్నాయి, అన్ని ఆప్షన్ కనిపిస్తున్నాయి. ఎలా? బేస్డ్ ఆన్ దిస్ వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్. ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ వాళ్ళకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెస్తుంది. సో ఐఏఎస్ అండ్ పీడబ్ల్యూ ఆల్ టుగెదర్ వర్కింగ్ చేస్తున్నాయి కాబట్టి మనకు లేదంటే ఐఏఎస్ పీడబ్ల్యూతో సంబంధం లేదు, పీడబ్ల్యూకి ఐఏఎస్తో సంబంధం లేదు అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫెచ్ అవ్వదు. క్లియర్? ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసేది వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైలే. ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ వచ్చేసి ఐఏఎస్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుంది, పీడబ్ల్యూ కాన్ఫిగరేషన్ ఫైల్లో కూడా ఉంటుంది. క్లియర్? అర్థమవుతుందండి? ఎస్ అన్న. ఓకే. సో ఇక్కడ మనం రెండు చూసాం. ఒకటి పీడబ్ల్యూ ఐఏఎస్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ అండ్ లాక్ ఫైల్ చూసాం. ఇప్పుడు బ్యాక్ రండి, పీడబ్ల్యూ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది ఎక్కడ ఉంటాయి అంటే ఇది చూడండి, సైబరాక్ అనే ఫోల్డర్కి వెళ్ళండి, పాస్వర్డ్ వాల్ట్ వెబ్ యాక్సెస్ పీడబ్ల్యూ ఈ ఫోల్డర్లో. ఇక్కడ మనకు కావాల్సిన పీడబ్ల్యూకి సంబంధించిన కాన్ఫిగ్ ఫైల్స్, లాక్ ఫైల్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ వాల్ట్ ఇన్ఫో డాట్ అనే ఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ వాల్ డాటా ఎన్ఐ ఉంది. సో నిన్న కూడా మనం డియర్ వరల్డ్ లో చూసాం, వాల్ డాటా ఎన్ఐలో ప్రైమరీ వరల్డ్ ఐపీ అడ్రస్ ఉంది. ఎలా వస్తుందంటే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ ఐపీ అడ్రస్ ఇచ్చామో అది అది ఉంటుంది. సో ఇందాక పీడబ్ల్యూ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు కూడా మనం ప్రైమరీ వరల్డ్ ఐపీ అడ్రస్ ఇచ్చాము అండ్ పోర్ట్ నెంబర్ 1858 మనం ఇవ్వకుండానే బై డిఫాల్ట్గా వచ్చింది, దాన్ని మనం చేంజ్ చేయలేదు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఓన్లీ పీడబ్ల్యూ ఈస్ కనెక్టింగ్ టు ద ప్రైమరీ వరల్డ్. ఓకేనా? ఇక్కడ ఈ పీడబ్ల్యూ ప్రైమరీ వరల్డ్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చిందా? వాల్ డాటా ఎన్ఐ ఫైల్ ఉంటుంది సర్వర్లో, వాల్ డాటా ఎన్ఐ ఫైల్. క్లియర్? సో లెస్ దాన్ 1 minute ఉంది, మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి, ఇంకా మాట్లాడదాం. ఒక 10 minutes ఏమో ఎక్స్టెండ్ అవుతుంది. జస్ట్ బేర్ దిస్ 10 minutes, నాట్ మోర్ దాన్ దట్. ఎందుకంటే సేఫ్స్ ఇవన్నీ చూస్తే మనకు కంప్లీట్ అయిపోతుంది అంతే, యూజర్స్ గ్రూప్స్.